ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ని అక్కడ మనకి కంఫర్ట్గా లేదు అనే ఉద్దేశంతో తన సొంత ఊరైనటువంటి పులివెందులు వెళ్ళిపోయారు. పులివెందులు వెళ్ళిపోయి అక్కడ ఎవరు పట్టించుకోకపోయేసరికి సొంత కార్యకర్తలే, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో పులివెందులు నియోజకవర్గంలో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నారు అని గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంతేకాకుండా ఇంకో మాస్టర్ ప్లాన్ వేరేది ఉందండి, మెయిన్ ఇది ఇక్కడ వేస్ట్ ఉండడం అనుకుని వేరే దగ్గరికి వెళ్ళారు. అది ఎక్కడికంటే మనకు తెలుసు, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్యాలెస్ కట్టుకోవాలనే ఉద్దేశం ఉంది. మన రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలోనూ ఒక్కో ప్యాలెస్ ఆల్రెడీ కట్టుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆల్రెడీ లోటస్ పాండ్ హైదరాబాద్లో ఉంది, యలహంకలో ఇంకో ప్యాలెస్ ఉంది. అయితే ఈయన ఏం చేశారంటే ప్రశాంతంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు. అయితే ఈయన వస్తున్నారు అని అక్కడ చేరుకున్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ అభిమానులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని చెప్పి యలహంక ప్యాలెస్కి రావడం అయితే జరిగింది. కానీ వీరిని పట్టించుకోకుండా సొంత రాష్ట్రంలోనే ఓడిపోయాను, తొక్కలేదు, మీకు ఓటు లేదు, తొక్క లేదు, మీకు ఓటు ఉండగా నాకు వేరు కదా, మీ వాళ్ళు నాకేంటి ఉపయోగం, ఓటేసిన వాళ్ళే 5 సంవత్సరాలు కలవలేదు, అట్లాంటిది మీరు ఓటేయలేదు, ఏమీ లేదు, అది మీకు ఓటేసే అర్హత కూడా మీకు లేదు, ఎందుకంటే నాది పక్క రాష్ట్రం కాబట్టి నేను మిమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు అనుకున్నారో ఏమో. కానీ ప్రశాంతంగా ఆయన అయితే వెళ్ళిపోయి ఏం చేశారంటే డోర్ క్లోజ్ చేసుకుని ఇంట్లో పడుకున్నారు. వీళ్ళు వెయిట్ చేసి ఉన్నారు కదా, బాగా మండినట్టు ఉంది. మండి నినాదాలు స్టార్ట్ చేశారు. జగన్ డౌన్ డౌన్, జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ డౌన్, జగన్ డౌన్ డౌన్, అందుకే మీకు తొందరగా పోయింది అని చెప్పి ఇలాంటి నినాదాలు అయితే చేయడం స్టార్ట్ చేశారు. ఒకసారి చూడండి. ఇప్పుడు జగన్ ఇండియా అద్దాలను ధ్వంసం చేశారు. తాజాగా బెంగళూరు వెళ్లిన జగన్ కార్యకర్తలు వదిలిపెట్టలేదు. బెంగళూరు యలహంక ప్యాలెస్ కు వచ్చిన జగన్ ను కలవడానికి కార్యకర్తలు వెళ్లారు. పులివెందుల్లో కార్యకర్తలతో ఎదురైన పరిస్థితితో భయపడ్డ జగన్ బెంగళూరులో వైసీపీ కార్యకర్తలను కలవడానికి భయపడ్డారు. కార్యకర్తలు బెంగళూరులో జగన్ ప్యాలెస్ బయట ఎదురు చూస్తున్నప్పటికీ కనీసం కారు కూడా ఆపకుండా లోనికి వెళ్లిపోయారు. దాంతో ఆక్రమించిన వైసీపీ కార్యకర్తలు జగన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్యాలెస్ గేట్ కార్యకర్తలు ఇది చూడండి, జగన్ డౌన్ డౌన్ అంటే అది ఓకే, కానీ ఇక్కడ జరిగింది అది సైకో జగన్ అంటే వీళ్ళకి ఎంత మండితే ఆ మాట మాట్లాడుతున్నారు చూడండి. అంటే ఒక సైకో లాంటి వాడు నువ్వు, రాష్ట్రానికే దరిద్రం అనుకున్నావు, ఆంధ్రప్రదేశ్కి మాకు కూడా దరిద్రమే, నువ్వు ఇక్కడ నీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే మేము తొక్కలోది వచ్చి కలవకుండా వెళ్ళిపోతావా అన్న ఇంటెన్షన్తో సైకో జగన్ అని చెప్పి వీళ్ళు పిలవడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఓకే, పిలిచి లేకపోతే డౌన్ డౌన్ అను లేకపోతే సైకో జగన్ అని చెప్పి వీళ్ళు అరిసి నినాదాలు చేస్తున్నారు. ఇంతటితో సరిపోలే, వీళ్ళకి ఆ తీవ్ర స్థాయికి చేరిపోయింది. వీళ్ళల్లో నిరాశ నిస్పృహలు అనేవి తీవ్ర స్థాయికి చేరిపోయి దొరికినోడు ఒక మాదిరి చిన్న చిన్న రాళ్ళు తీసుకుంటే దూరంగా వెళ్తాయి కదా, విసరడానికి కన్వీనియంట్గా ఉంటాయని చెప్పి రాళ్ళు తీసుకుని అద్దాల పైన విసిరారంట. ఆ యలహంక ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గ్లాస్ డోర్స్, గ్లాస్ ఫిట్టింగ్తో ఉన్న ఏవైతే ఉన్నాయో అవి కొంతమేర డ్యామేజ్ అయినాయి అని అయితే మనకు తెలుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా అర్థం చేసుకుని ప్రజా పరిపాలన చేయాలే కానీ ఇలాంటి దుర్మార్గపు, మీరు ఒక పదవిలో ఉన్నాం కదా, ప్రజల్ని ఎలా అయినా వాడుకోవచ్చు, ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా సరే వినియోగించుకోవచ్చు, ప్రజల ఆస్తి ఏదైతే ఉందో దాన్ని మనం ఎంజాయ్ చేయవచ్చు, సరదాలు తీర్చుకోవచ్చు అనే నానుడితో ఏ వ్యక్తి ఏ వ్యవస్థలో నుంచి ఇలా పైకి వచ్చినా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దౌర్భాగ్య స్థితికి పడిపోయారో అదే విధంగా పడిపోతారు. అర్థం చేసుకోవాలి ప్రతి నాయకుడు కూడా.